అంటే అందరు స్వాములు వెళ్ళి మళ్ళీ స్వాములు వెళ్ళిరా ఇప్పుడు 10 నిమిషాలు వీళ్ళు స్వాములు పైకి వస్తారు కదా. అయ్యో స్వామి ఇష్టం డాడీకి ఆగుమా ఇప్పుడు మళ్ళీ ఇంకొక పూజ ఉంది అన్నారు స్వామి పోతారు. హలో మీ ఇంట్లోనే పెట్టుకున్నా సరే ఇంట్లోనే ఉండగనుక నేను కూడా వేసుకున్నా. అట్లా ముగ్గురం ఉంటుంటుంది. మా బాబు ఇంకో బాబు ఇంకొక ఆయన ఫ్రెండ్ కూడా ఉంటుంది. 4-5 ఉంటుంటుంది మా రూమ్లో. ఇక ఇప్పుడు వీళ్ళకి కుదరదు కదా ప్రాబ్లం. అట్లా అనేసి సన్నిధానం అక్కడ పెట్టేసారు. 2 ఏళ్ళ నుండి అక్కడే పెట్టారు. ఇంట్లో ప్రాబ్లం లేకపోతే పెట్టుకోవచ్చు. పిల్లలు పెద్దలు పిల్లలకి కష్టమే. ఈమె కూడా 11 రోజులు వేయించినాము 2 ఏళ్ళ కిందట. మళ్ళీ టైం ఉంటుంది కదా అనేసి అడగడుకు చూసి రిజెక్ట్ చేస్తారు కదా. మళ్ళీ మనం అక్కడ దాకా పోయినాక కూడా అవును మళ్ళీ వేసుకొని సంక్రాంతి బాధ అనిపిస్తుంది వాళ్ళకి. సివిల్లో పోయినప్పుడు 9 మంది లేడీస్ పోయినాం. సివిల్లో పోయినప్పుడు 9 మంది పోయినాం. పోతే ఇక అందరినీ పంపించారు. అప్పుడు నాకు ఏజ్ లేకుండే అయినా అట్లా వెళ్ళిపోయినా. దేవుడు అంటే సివిల్గా పోవచ్చు కానీ అల్లసానికి సివిల్గా పోవచ్చు కదా. లేదు సివిల్ కూడా పోరు. 50 దాటినాకనే పోవాలి. సివిల్గా పోవచ్చు ఎక్కడ తక్కువ పోవద్దు. ఇట్లా మంత్ బంద్ అయిన వాళ్ళకి పోవాలా. అట్లా పోదు. అక్కడ పోయినా మనకు ఆధార్ కార్డ్ చెక్ చేసి అట్లా పోయినా ఆపేస్తారు. 8 మంది పోయినా. మా చెల్లెని పంపించాలి. 50 క్లాస్ పిల్లలకు 11 పడ్డాయి అంటే 10 వరకే 11 పడ్డాయి అంటే అంతే. అలా ఉంటుంది వాళ్ళకి. ఇక మా చెల్లెని ఒక్కదాన్ని పంపించాలి. మేమందరం వెళ్ళిపోయినాం. మస్తు బాధపడ్డది. అయ్యో అందరు వేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను. అడగాను ఇక అన్నీ బాధపడ్డది. అయితే ఇంకొక స్వామి ఏమైంది 41 days పూజ చేసింది. ఆ స్వామి ఆ స్వామిని కూడా పంపాలి. ఏజ్ లేదని ఆధార్ కార్డు చూసి వేసుకుంటారు. పూజ చేసి అయితే అప్పుడు మా చెల్లెని అనుకున్నంట నేను పూజ చేయలే ఏం చేయలేదు. దర్శనం గురించి వచ్చినా నాకు కాలేదు. 41 days పూజ చేసి కాలేదు. తర్వాత నేను ఎంత అని అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను. వెహికల్ వెళ్తున్నాం. ఇడికి దేవునితో కలిసి ఎంతమంది అయితే నాకు తెలియదు. అంటే 3 ఫ్యామిలీ సివిల్లో పోతుంది. సెకండ్ పోయి 9 రోజులు 10 రోజులు అయితే వెళ్తాం. అదే 9 రోజులు అవుతుంది. అక్కడక్కడ అన్ని చూసుకొని వెళ్తాం అన్నట్టు. అంటే వచ్చేస్తాం. 9 తారీఖు వస్తాం. ఇంకా మళ్ళీ 9-10 తారీఖు 9 తారీఖు అయితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేస్తాం. ఎలా ఉన్నా పండు